నజరేత్ ప్రార్థనా మందిరం యథార్థగూడెంనకు స్వాగతం సుస్వాగతము. మా ఆత్మీయ నాయకులు రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సోపాటి గారి నజరేని స్వరం నుండి నేటి ధ్యానము. దేవుణ్ణి నమ్మడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడము వేరు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. బైబిల్లోని ఈ మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. దేవుణ్ణి నమ్మడం అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడని నమ్మటం మొదటి అడుగు. కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మడము నిజమైన విశ్వాసము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. బైబిల్లోని ఈ మాట ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. విశ్వాసం అంటే, దేవా నాకు అర్థం కాకపోయినా నిన్ను నమ్ముతున్నాను. సమాధానం కనిపించకపోయినా దేవుని నమ్మడం, దారి కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మడము, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుణ్ణి నమ్మడము. ఒక వ్యక్తి గురించి మనకు చాలా సమాచారం ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తితో వ్యక్తిగత పరిచయం ఉండకపోవచ్చు. అలాగే బైబిల్ చదివి దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దేవుడు ప్రేమ అని తెలుసుకోవచ్చు, దేవుడు పరిశుద్ధుడని తెలుసుకోవచ్చు, దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకోవచ్చు, దేవుడు ప్రార్థన వింటాడని తెలుసుకోవచ్చు. కానీ ప్రశ్న, ఈ దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉందా? ఒకటి, సన్నిహిత సంబంధం ఉంటే కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేవు. యేసు తన శిష్యులను ఇలా అడిగాడు. అందుకైన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. బైబిల్లోని ఈ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడవచ్చు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. బైబిల్లోని ఈ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడవచ్చు. పేతురుకు యేసు గురించి సమాచారం మాత్రమే కాదు, ఆయనతో నడిచిన అనుభవము ఉంది. యేసుతో పాటు పడవలో ఉన్నాడు, యేసు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు చెప్పిన బోధ విన్నాడు, యేసు యొక్క అనుదిన ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో చూశాడు. 2, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం ఉంటే కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేవు. ఒకరితో వ్యక్తిగత సంబంధం ఎంత ఉంటే అంత అవగాహన ఉంటుంది. దేవునితో సంబంధం పెరగాలంటే ప్రార్థన సమయం అవసరము. ప్రార్థన అంటే దేవునితో సంబంధము. ప్రభువా, నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు? నాలో ఏమి మార్చాలనుకుంటున్నావు? 3, వాక్యం చదువుట ద్వారా దేవుణ్ణి తెలుసుకోగలవు. బైబిల్ ద్వారా మనం దేవుని స్వభావాన్ని తెలుసుకుంటాము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. లేక పరిశోధించుండి. ఇవే నలుగురి సాక్ష్యమిస్తున్నవి. బైబిల్లోని ఈ మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చూడవచ్చు. వాక్యం ద్వారా దేవుడు ప్రేమ గలవాడు, వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధుడు, వాక్యం ద్వారా దేవుడు న్యాయవంతుడు, వాక్యం ద్వారా దేవుడు కృపగలవాడు, వాక్యం ద్వారా దేవుడు నమ్మకమైన వాడు, వాక్యం ద్వారా దేవుడు క్షమించేవాడు, వాక్యం ద్వారా దేవుడు సత్యవంతుడు అని
తెలుసుకుంటాము. 4. కష్టాలలో దేవుని తెలుసుకోగలము. మన జీవితంలో సంతోషకరమైన రోజుల్లో దేవుని గురించి మాట్లాడడం సులభం, కానీ కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసము పరీక్షించబడుతుంది. బైబిల్లోని యోబు అనుభవం చూస్తే కష్టాలనేవి ఇన్ఫర్మేషన్ నుండి ఎక్స్పీరియన్స్కి జరిగిన మార్పును చూపిస్తాయి. వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. బైబిల్లోని ఈ మాట యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. మొదట దేవుని గురించి విన్నాను, తర్వాత దేవుణ్ణి అనుభవించాను. దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే నాకు ఎప్పుడు సందేహం ఉండవు అని కాదు. నాకు విషయాల్లో సమాధానం తెలియదు, కానీ నాకు దేవుడు తెలుసు. నా సందేహాలకు జవాబు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నాకు తెలియజేయకపోయినా పర్వాలేదు, జవాబు తెలిసిన దేవుడు నాకు తెలుసు. నిజంగా దేవుని తెలుసుకునే వ్యక్తి సాధారణంగా ఉండలేడు. దేవుని తెలుసుకుంటే మన ఆలోచనలు మారుతాయి. దేవుని తెలుసుకుంటే మన మాటలు మారుతాయి. దేవుణ్ణి తెలుసుకుంటే మన ప్రాధాన్యతలు మారుతాయి. దేవుని తెలుసుకుంటే మన సంబంధాలు మారుతాయి. దేవుని తెలుసుకుంటే మన జీవన విధానం మారుతుంది. ఎందుకంటే దేవుని తెలుసుకోవడం కేవలము జ్ఞానం కాదు, అది పరివర్తన. 5. దేవుని చిత్త ప్రకారము జీవించుట ద్వారా దేవుణ్ణి తెలుసుకోగలవు. దేవుని తెలుసుకునే కొలది క్రీస్తు స్వారూప్యంలోకి మారుతారు. యేసుక్రీస్తు నమ్మడం నుండి యేసుక్రీస్తుల రూపాంతరం పొందటం వరకు మన విశ్వాస ప్రయాణము సాగాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సహానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానములను ఎరుగు నిమిత్తమును. బైబిల్లోని ఈ మాట ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడవచ్చు. పౌలు అప్పటికే అపోస్తలుడు. అతనికి పరిచర్య ఉంది, సేవ అనుభవం ఉంది, వాక్య జ్ఞానము ఉంది, దేవుని సేవలో గొప్ప ఫలితము ఉంది. అయినా అతని ఆకాంక్ష నేను క్రీస్తును తెలుసుకోవాలి. మనకు కూడా ఇదే ఆకలి ఉండాలి. డూయింగ్ ఫర్ గాడ్ కంటే బీయింగ్ విత్ గాడ్ ముఖ్యమైనది. దేవుని కోసం మనం చేసే పని దేవునితో మనం నడిచే జీవితం నుండి రావాలి. దేవుని నమ్మడము విశ్వాసానికి ఆరంభము. దేవుని తెలుసుకోవడము ఆయనతో సంబంధానికి లోతైన అనుభవము. దేవుని తెలుసుకుంటూ ఆయన స్వభావంలో మారడము క్రైస్తవ జీవితపు ఫలితము.